అందరికీ నమస్కారం. నేను మీ కడ లక్ష్మణ్ కుమార్. ఈరోజు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం కోటప్పకొండపై నుంచి కిందకి దిగి వీడియో, ఘాట్ రోడ్లో వీడియో అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం. అది పైకి వెళ్ళే వీడియో చేశాను. అదేవిధంగా కిందకి వచ్చేటప్పుడు వ్యూ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కనుక ఆ వీడియో కూడా చేద్దామని అయితే నేను చేయడం అయితే జరిగింది. ఈ వ్యూ అయితే చాలా చక్కగా, చాలా అద్భుతంగా ఉంటుంది. మనం బైక్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్, కార్లో వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్, అదేవిధంగా రోడ్డు మీద నడుచుకుని వెళ్ళినా కూడా రోడ్డుకు అటు ఇటు సూచి బోర్డులు ఉంటాయి కదా, వాటిని కూడా చూసి జాగ్రత్తగా గమ్యం చేరాలని కోరుకుంటున్నాం. రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. ఇప్పుడైతే సంతోషంగా అయితే మన ఈ ఘాట్ రోడ్లో అయితే ప్రయాణం చేద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే చాలామంది విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్ళేటప్పుడు కావచ్చు, వచ్చేటప్పుడు కావచ్చు, ఈ కోటప్పకొండ, త్రిపురాంతకం టెంపుల్స్ని అయితే కవర్ చేసుకుంటారు. కానీ ఇక్కడ మనం కొంచెం టైం కేటాయించుకుంటే మధ్యలో పార్క్ ఇవన్నీ కూడా చూసుకుని చాలా అద్భుతంగా అయితే ఈ ప్రయాణం అయితే ఉంటుంది. కోటప్పకొండకి ఘాట్ రోడ్డు 4 కిలోమీటర్లు అయినా కూడా ఇది అంత కష్టంగా అయితే ఉండదు. ఘాట్ రోడ్ చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే టర్నింగ్లో మనం చూసుకునే అంటే ఎదురుగా వేరే వెహికల్ వస్తాయి కాబట్టి అట్లా చూసుకుని అయితే మనం కొంచెం కేర్ఫుల్గా ఉంటే మన ప్రయాణం అయితే చాలా హ్యాపీగా అయితే మనం సాగించవచ్చు. ఎందుకంటే అప్ అండ్ డౌన్స్, అప్పలో టర్నింగ్ ఉండడం అలాంటి ఇది ఘాట్ రోడ్లో అయితే ఉండదు. చాలా సాఫీగా ఉంటుంది. అదేవిధంగా మనకి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, అంటే వర్షం పడుతున్న ఆ టైంలో వస్తే కనుక ఆ మేఘాలు ఇవన్నీ కూడా చూస్తారా పైన. మేము ఉన్నప్పుడు అయితే కొంచెం లైట్గా వర్షం పడింది. ఆ వ్యూ అనేది చాలా అంటే చాలా అద్భుతంగా పైనుంచి అయితే ఉంటుంది. కొండలు, వాటి మధ్య లోయలు ఇవన్నీ కూడా పైన చూడటానికి, పైనుంచి కిందకి వచ్చేటప్పుడు ఘాట్ రోడ్లో చూడటానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇటువంటి అందమైన ప్రదేశాల్లోకి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా చూడాలని చెప్పని ఆశపడుతూ ఉంటారు. అలాంటప్పుడు కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ మధ్యలో మనం ఈ కోటప్పకొండ ప్రయాణం చేసినప్పుడు వెళ్ళేటప్పుడు కావచ్చు, వచ్చేటప్పుడు కావచ్చు, మధ్యలో మిడిల్లో కరెక్ట్గా అంటే ఎక్కేటప్పుడు కావచ్చు, దిగేటప్పుడు కావచ్చు 2 కిలోమీటర్ల దూరం ఉందనగా మిడిల్లో అయితే ఒక పార్క్ ఉంది. అక్కడైతే మనం ప్లాన్ చేసుకుని చూసుకుంటే బాగుంటుంది. అది చిన్నపిల్లల్ని గట్రా తీసుకెళ్ళినప్పుడు కొంచెం టైం కేటాయించుకుంటే. నేను చెప్పాను కదా పార్క్ లాంటిదని, ఈ ఏరియానే పార్కు. ఇక్కడైతే కొంచెం మనం టైం కేటాయించుకుంటే చాలామంది ఆగుతారు. కాకపోతే టైట్ షెడ్యూల్ ఉన్న వాళ్ళు మాత్రం ఆగకుండా అయితే స్కిప్ చేస్తారు. పిల్లలతో వచ్చేవాళ్ళు, ఏదో ఈ ప్రాంతం గురించి చూసి వెళ్దామని వచ్చేవాళ్ళు అయితే అక్కడ టైం కేటాయించడం అయితే జరుగుతుంది. మనకి రైట్ సైడ్లో చూసుకుంటే సరదాగా అంటే లోయ, అంటే మనకి లెఫ్ట్ సైడ్లో కొండ వచ్చేస్తుంది. రైట్ సైడ్లో అయితే వేరే కొండలు, ఆ లోయలు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా పచ్చదనంతో అయితే కనిపిస్తాయి. అదే ఎండాకాలం వెళ్తే ఎండిపోయి కనిపిస్తుంది, అది వేరే విషయం అనుకోండి. కానీ వర్షం పడినప్పుడు వెళ్తే మాత్రం వ్యూ అనేది చాలా బాగుంటుంది. మనం నర్సీపట్నానికి ఇది దగ్గరలో ఉంటుంది. అదేవిధంగా చిలకలూరుపేటకు కూడా కోటప్పకొండ అనేది దగ్గరలో ఉంటుంది. నర్సీపట్నం నుంచి, చిలకలూరుపేట నుంచి కూడా బస్సులు అయితే ఉంటుంది. ఇక్కడ పైకి కూడా టైం టు టైం బస్సులు కూడా ఉన్నాయి ఇక్కడ కోటప్పకొండకి. అంటే ఈ మధ్య 2 ఊర్ల నుంచి అటు ఇటు వచ్చిన వాళ్ళు, అంటే పైకి డైరెక్ట్గా బస్సు దొరకపోయినా కానీ ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి అయినా కూడా బస్సులు అయితే దొరుకుతాయి. ఇంకా శివరాత్రి స్పెషల్ డేస్లో అయితే ప్రత్యేకంగా బస్సులు అయితే ఆర్టీసీ నడుపుతుంది. ఈ కొండ మీద అయితే ప్రశాంతంగా కూర్చొని వ్యూని అయితే చాలా అద్భుతంగా చూడవచ్చు. అంటే మనం విజిటింగ్ ప్లేసెస్ కొన్ని ఉంటాయి, హిల్ స్టేషన్స్. అంటే కర్ణాటక బెంగళూరు దగ్గరలో నంది హిల్స్ అని ఉంటుంది, అది అద్భుతంగా ఉంటుంది. మనం ఎక్కడెక్కడికో వెళ్ళి ప్రత్యేకంగా చూస్తూ ఉంటాం. మన చుట్టూ ఉన్న కొన్ని హిల్ స్టేషన్స్, అంటే హిల్ స్టేషన్లో ఏంటంటే మనకి గుడి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా చాలా అద్భుతంగా వ్యూ అనేది ఉంటుంది. అది మనం వినియోగించుకుంటే అది చాలా బాగుంటుంది. ఆ హిల్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో అవి మనం దగ్గరలో ఉన్న ఫైండ్ అవుట్ చేసుకుని వెళ్ళినా కూడా చాలా అంటే చాలా మంచి వ్యూని అయితే ఎంజాయ్ చేయొచ్చు. మంచి ఫ్యామిలీతో వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ ఆటో కూడా చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఆటో వాళ్ళ టాలెంట్ మనం ప్రత్యేకంగా చెప్పవసరం అది. వాళ్ళు గుడిసె లాంటి ప్రాంతాలకు కూడా చాలా అంటే చాలా సరదాగా ఎక్కిస్తున్నారు ఆటోల్ని. ఏదేమైనా కూడా ఈ వీడియో వ్యూ పరంగా మీకు చూడటానికి నచ్చుతుందనే ఉద్దేశంతో అయితే నేను చేయడం జరిగింది. ఇది నచ్చిందని అయితే నేను ఆశిస్తున్నాను. మనం అందరం కూడా రోడ్డు భద్రత పాటిద్దాం. రోడ్డు భద్రత పాటించి ఖచ్చితంగా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు
మనం అజాగ్రత్తగా ఉండడం వల్ల మనకి మన ఫ్యామిలీకి అదే ఇతరులకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం అందరం కూడా రోడ్ సేఫ్టీ ఖచ్చితంగా దానికి తగ్గ నియమాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ పాటించే క్షేమంగా గమ్యం చేరదాం. రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవిద్దాం. ఇప్పుడు మా ప్రయాణం శ్రీశైలం వైపు అయితే వెళ్తుంది. నేను ఆ వీడియోలు కూడా నేను తర్వాత అయితే పెడతాను. ఇప్పుడు ఘాట్ రోడ్ అయితే ఇక్కడితో సమాప్తం అయిపోయింది. ఇక్కడ యూటర్న్ వేసుకుంటే మనం వినుకొండ మీదుగా శ్రీశైలం అయితే చేరుకోవచ్చు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నేను మీ కళ లక్ష్మణ్ కుమార్.